రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీస్తున్న మూవీ స్పిరిట్. ఈ సినిమా కోసమే తను సన్నబడుతున్నాడు. ఆల్రెడీ తన లుక్ లో మార్పు కూడా కనిపిస్తోంది. అయితే ఇలాంటి టైంలో స్పిరిట్ మూవీ కోసం భారీ సెట్ వేస్తున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. ఆ సెట్ ఫైట్ కోసమో మరెందుకో అన్నారు, కానీ రియాలిటీ చూస్తే అది పాట షూటింగ్ కోసం అని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేసిందట సందీప్ రెడ్డి టీం. అదే మెగా సస్పెన్స్ అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీలో ఒక సాంగ్ ని ఇందులో వాడబోతున్నారు. చిరంజీవికి బేసిక్ గా అభిమాని అయిన సందీప్ రెడ్డి వంగ ఇందులో మెగాస్టార్ సాంగ్ ని వాడబోతున్నాడట. అంటే చిరు పాటకి రెబల్ స్టార్ డాన్స్ చేయబోతున్నాడా? ఇంతకీ ఏ పాట? ఎందుకు ఈ పాటనే స్పెసిఫిక్ గా సందీప్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడు? యానిమల్లో ఎలాగైతే ఒక ఫోక్ పంజాబీ సాంగ్ ని రీమిక్స్ చేశారో అలాగే మెగా సాంగ్ ని వాడబోతున్నారా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కోసం భారీ సెట్ సిద్ధమవుతుంది. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో చాలా కీ సీన్స్ని ఆ సెట్లోనే తీయబోతున్నాడని తెలుస్తుంది. అయితే అంత భారీ సెట్ని ఫైట్ కోసమే సిద్ధం చేస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని సమాచారం. అది సాంగ్ షూటింగ్ కోసం ప్లాన్ చేసిన సెట్ అని తెలుస్తుంది. అక్కడే కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించబోతుంది ఫిలిం టీం. రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నైలో పోలీసులతో కలిసి పనిచేసే బౌంటీ హంటర్గా కనిపించిన ప్రభాస్ ఫస్ట్ టైం దారి తప్పిన ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. అలా అని ఇందులో తను రౌడీలను వేటాడే పోలీస్గా పూర్తి స్థాయిలో కనిపించడం. బేసిక్గా కాప్ మూవీ అంటే లాఠీతో రివెంజ్ తీర్చుకునే పోలీస్ కథ అనుకుంటారు. అందుకు పూర్తి భిన్నమైన కథతో స్పిరిట్ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. రౌడీలే ఓ పోలీసు వెంటపడేలా కథ అంటే రివర్స్లో రౌడీ లాంటి పోలీస్ కథని చెప్పబోతున్నాడట సందీప్ రెడ్డి వంగ. అటు ప్రభాస్ ఇటు సందీప్ ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే రోమాలు నిక్కబొడుస్తుంటాయి. చాక్లెట్ బాయ్ని క్రూయల్ పర్సన్గా చూపించిన హిస్టరీ సందీప్ రెడ్డిది. అలా యానిమల్లో తను ట్రెండ్ క్రియేట్ చేస్తే కేవలం నడిచొస్తే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రూవ్ చేశాడు ప్రభాస్. అలాంటి ఇద్దరూ కలిసి చేస్తున్న స్పిరిట్ మూవీలో ఒక మెగా షాక్ ఉండటం కూడా కిక్ ఇవ్వబోతోంది. అదే మెగాస్టార్ హిట్ మూవీ రౌడీ అల్లుడులోని పాట. చిలుకా క్షేమమా పాట సందీప్ రెడ్డి వంగ ఫేవరెట్ సాంగ్ అని తెలుస్తోంది. మెగాస్టార్కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన సందీప్ స్పిరిట్లో ఇలా మెగాస్టార్ సాంగ్ రీమిక్స్ చేయించి వాడబోతుండటం నిజంగా రెబల్ ఫ్యాన్స్కి షాక్గా మారేలా ఉంది. మెగాస్టార్ని ప్రభాస్ కూడా అభిమానించే వ్యక్తి అవటంతో తన సినిమాలలో చిరు పాట అనగానే తను ఒప్పేసుకున్నాడట. విచిత్రం ఏంటంటే ఆ పాట షూటింగ్ కోసమే అమెరికాను పోలిన వీధిని సెట్ రూపంలో సిద్ధం చేసి అక్కడ రొమాంటిక్ సీన్లు, చిలుకా క్షేమమా పాట రీమిక్స్ వర్షన్ తెరకెక్కించబోతున్నారు. యానిమల్ మూవీలో కూడా ఇలానే రోజా సాంగ్స్ అన్నీ రీమిక్స్ చేసి హీరో ఎంట్రీ సీన్ పెట్టారు. అచ్చంగా ఇక్కడ అదే జరిగేలా ఉంది.